ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అందులో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్థుతులు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారమైన దేవుడవు తండ్రి. నీ వాక్య రూపమే మీరే వాక్యమై ఉన్నారు, వాక్యమే మీరే ఉన్నారని ఇదిగోనైనా యోహాను భక్తుడు ప్రభువా తెలియజేస్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ఎంత గొప్ప నీ జన్మదినాన్ని ఆయన జరుపుకోవడానికి 2025 సంవత్సరం 25వ తారీఖు ఇవో ప్రభా గుడ్డుగూడెం పరిశుద్ధ లూథరన్ సంఘ ఆధ్వర్యంలో దైవ సేవకులు, పెద్దలు, ఓ ప్రభా నైనా సిఆర్ గారు, పాస్టర్ గారు, స్త్రీల వారు, యవనస్తులు, చిన్న బిడ్డల సమక్షంలో ఇంత గొప్ప నీ వెలుగు నైనా ఇక్కడ ఎంతగానో ప్రకాశిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంకా ప్రభానైనా నీ వెలుగుతో, నీ ప్రసన్నతతో ఈ గుడ్డుగూడెం లూథరన్ సంఘాన్ని బట్టి గ్రామమంతటికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ముందుకు నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని ఎవరైనా వచ్చిన బిడ్డలందరినీ ఈ యొక్క పండుగ పర్వదినంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి బిడ్డలు, వారి కుటుంబము ఇదిగోనైనా వెలుగు చేత నింపబడినట్లుగా దీవించి ఆశీర్వదించమని, ఆ విధంగా నైనా నీ వెలుగును పట్టుకుని ఇక్కడ నేను ప్రార్థిస్తూ ఈ యొక్క వెలుగులో ఈ క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటుండగా ఆ వెలుగు యొక్క ఆశీర్వాదాలు నైనా సంఘమంతటిపైన ప్రతి ఒక్కరిపైన మీరే కృమరించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.